హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. బెంగళూరుకి ఎందుకు వచ్చామంటే మనకి ఇంకొంచెంసేపట్లో ట్రైన్ ఉంది ఢిల్లీకి. ఆఫ్టర్ 2 years నేను మా అన్నని మీట్ అవ్వడానికి వెళ్తున్నా ఢిల్లీకి. సో ఇట్ విల్ బి గుడ్. మనం బెంగళూరుకి రాగానే ఫస్ట్ విధాన్ సౌధని విజిట్ చేశాక మన నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కేసాం, రాజధాని ఎక్స్ప్రెస్. ఇట్ ఈస్ గుడ్. నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా హైదరాబాద్లో. సో ఈ జర్నీ చాలా బాగుంది. ఒక సోలో జర్నీ, మాట్లాడడానికి ఎవరు లేరు. నా ఫ్రెండ్స్ కాల్ చేసి సత్తా ఇచ్చారు తప్ప జర్నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అది కాక మనకి సైడ్లో వరపతి వచ్చిందా, ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అస్సలు ఏమాత్రం టెన్షన్ లేకుండా వెళ్ళాలి. కానీ ట్రైన్లో వెళ్తుంటే ఒకటే కొన్ని ఆలోచనలు అనమాట. ఫ్యూచర్ గురించి ఏం చేయాలి, మన అల్టిమేట్ స్టాప్స్ని ఎలా పైకి తీసుకురావాలి అనే ఆలోచనలు ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్ టు థింక్ అబౌట్ ఆల్ దట్. ఇంకా కొంచెంసేపు తర్వాత అయితే కొన్ని స్టన్నింగ్ విజువల్స్ వచ్చాయి. స్వామి, ఒకసారి చూడండి, సన్ రైజ్ సన్సెట్ అవుతుంది, ఎంత బాగుందో. నిజంగా కెమెరా అసలు జస్టిఫై చేయలేదు. అక్కడ చూస్తే మీకు సన్ కనిపించచ్చు ఆరెంజ్ కలర్లో. ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో 33 hours జర్నీ సోలో. అప్పటికే మైండ్ దొబ్బింది. మన ట్రైన్ వాడు ఇంకా లేట్ చేసి 5:30కి రావాల్సిన ట్రైన్ 7:50కి తీసుకొచ్చాడు ఢిల్లీకి. సో మనం దిగడం లేట్ అయింది. సో త్వరగా మనం ఈ జనాలందరినీ దాటుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. కానీ మార్నింగ్ ఢిల్లీలో సన్ రైజ్ అయ్యాక ఆ డ్రమాటిక్ లుక్ ఉందయ్యా, సూపర్. మనం వచ్చి రాగానే మనకి మెట్రో వచ్చింది. మెట్రో ఎక్కేసాం. హజరత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కాక డైరెక్ట్గా మనం వెళ్ళాం అన్న దగ్గరికి. ఈ కొంచెం వాక్ అయిపోయాక మన అన్న దగ్గర మీట్ అయిపోయాం. ఫైనలీ ఆఫ్టర్ 2 years ఐ మెట్ మై బ్రదర్.